హలో హలో రిషి. ఎవరు? నేను దివ్యాని. ఏంటి కొత్త నెంబర్ నుండి చేస్తున్నావు? అంటే నా సిమ్ బ్లాక్ అయింది. ఎన్నిసార్లు చేశానో తెలుసా? సారీ బంగారం, సారీరా. రిషి, ఏంటి? నువ్వు నా నిజంగానే ప్రేమిస్తున్నావా? నిజంగానే ప్రేమిస్తున్నాను. ఎందుకంటే అబద్ధం చెప్పి ద్వేషించలేం కదా. అయితే నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నీ మీద ఎంత ఆదాయం ఖర్చయిందో చెప్పగలవా? లేదు. అలాంటిది మన ప్రేమ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద ఎంత ప్రేమ ఉందని అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? భూమి ఎందుకు గుండ్రంగా ఉంది, కాలం ఎందుకు ముందుకెళ్తుంది, నీ మీద నాకెంత ప్రేమ ఉంది అన్న ప్రశ్నలకు సమాధానాలు ఉండవు దివ్య. మన ఊహలేమో సమాధానాలు. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోవు కదా? మర్చిపోవడమా? నేను మర్చిపోవాలంటే ఒకటి నేను గతం మర్చిపోవాలి, లేదంటే నేను చచ్చిపోవాలి. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఏమైంది నీకు? నాకేమైందో తర్వాత చెప్తా, కానీ నేనేదైతే నీ నుంచి ఆశపడ్డానో అదే చెప్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. జరుగుతుందని తెలిసి అడిగేది కోరిక, జరగదని తెలుసు కూడా అడిగేది ఆశ. నువ్వు కోరుకున్నావు, ఆశపడలేదు. అయితే నన్ను నీలో చూసుకునేలా నాకు ఏదైనా ఇవ్వు. ఏదేదో ఎందుకు, నువ్వు ఎప్పుడు ఆశపడేదే నీకు ఇస్తా. అవునా? ఏంటది? మనసుకు నచ్చిన వాళ్ళు మనకు దగ్గర అయినప్పుడు, మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఇచ్చే కానుకే నీకు ఇస్తా. కనుగోలు మిచ్చట్లేదా? తాగి ఉన్నావేట్రా? సారీ వాస్. రిషి, రిషి చెప్పు. ఏమైంది? ఆ సౌండ్ ఏంటి? ఏం లేదు, నువ్వు అడిగిన తీసుకొస్తుంటే చిన్న యాక్సిడెంట్ అంతే.
ఎందుకు రిషి నా గురించి ఇంత రిస్క్ చేస్తున్నావు? మనం ప్రేమించే వాళ్ళ గురించి రిస్క్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా చేయాలి. సరే, నువ్వు త్వరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, నేను వస్తాను. సరే. అబ్బో అమ్మా. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. ఒక నిమిషం. ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ? స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. దివ్య, మిస్ యూ రిషి. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నడూ చూడని సంఘటనలు 2 మిస్ అవుతాడు. 1 పుట్టినప్పుడు తల్లిదండ్రుల మొహంలో ఆనందం, 2 చనిపోయాక బంధుమిత్రుల కంటిలో బాధ. కానీ నిజమైన ప్రేమ ఉండే మనిషి జీవితంలో ఈ 2 సంఘటనలు చూస్తాడు. 1 ప్రేమ బంధం అయినప్పుడు ప్రేయసి కంటిలో ఆనందం, 2 బంధం తెగాక గుండెల్లో ఉన్న బాధ. నిజమైన ఆనందం, నిజమైన బాధ అంటే ఇది. ఈ 2 సంఘటనలు చూసే వాళ్ళకి అదృష్టం ఉండాలి. అందుకే ఈ లోకంలో నిజమైన ప్రేమికులు వంటి అదృష్టవంతులు ఎవరూ లేరు.